దేవుని వాక్యంలో సామెతలు 8వ అధ్యాయం, సామెతలు 8వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటాం. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటాం. పేజీ నెంబర్ 536, సామెతలు 8:17. సామెతలు 8:17 మనం అందరం కలిసి చదువుదాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. మళ్ళీ చదువుదాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. తర్వాత 1 సమూయేలు 2వ అధ్యాయం, 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో చివరి వరుస, 30వ వచనంలో చివరి వరుస, పేజీ నెంబర్ 225. 1 సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనంలో చివరి వరుస. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. మళ్ళీ చదువుదాం. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. కనుక చదివిన లేఖన భాగాలు బట్టి దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. గల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఈ సమయంలో ఈ దినం మీ సన్నిధిలో మమ్మల్ని తీసుకొచ్చారు. మీరు ఇచ్చిన మీ సన్నిధిని బట్టి స్తోత్రాలు. మీ పిల్లలుగా ఇప్పటికే ఆరాధనలో మరి పాలు పొందుటకు మీరు తీసుకొచ్చిన నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన పిల్లలు ఉన్నారు, సకాలంలో తీసుకుని రండి, క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఈ దినము మాకెంతో ఆశీర్వాదకరంగా చేయము. ఈ యొక్క చదివిన లేఖన భాగములను దీవించము, ఆశీర్వదించము, మాతో మాట్లాడము. నీ పరలోక సింహాసనం నుండి మీ స్వరం వినిపించి మిమ్మల్ని మహింపరచడానికి మాకు సహాయం చేయండి. మాకు తోడుగా ఉండి ప్రభువా ఆరాధించడం కొరకై సహాయం చేయమని ప్రభువా మీ దాసునిగా నన్ను కూడా మీరు మరుగుపరిచి మరి నాలో ఉన్న మానవ బుద్ధిని మీరు గద్దించి మీ చిలువ సాటను నన్ను దాసి మీ యొక్క పరలోక సింహాసనం నుండి మీ మాటలు మీ ప్రజలకు వెల్లడి చేయమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడేవారు మీరు కాదు, మీలోనున్న పరిశుద్ధాత్మే మాట్లాడనన్నారు. కనుక మీ ఆత్మ నాలో నింపవలసిందిగా కోరుచు. బలహీనుడను నన్ను బలపరచమని ప్రార్థిస్తూ మీ ప్రజలకు కావలసిన మాటలను గ్రహించండి. వినగల చెవి, గ్రహించుకునే మనసు కూడా ప్రతి ఒక్కరు దయచేయవలసిందిగా కోరుచు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ 2 భాగాలు మనం చూసాం. నన్ను 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 అనేటువంటి ఈ భాగాలు 2 జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటేమో నన్ను ప్రేమించువారు, ఒకటేంటంటే మొదటి భాగంలో నన్ను ప్రేమించువారు. 2వ భాగంలో మనం చూసాము, 2వ మరి వాక్య భాగంలో నన్ను గణపరచువారు. మొదటిదిగా మనం చూసిన ఈ భాగంలో మొదట నన్ను ప్రేమించువారు అని, 2వదిగా నన్ను గణపరచువారు. అంటే చూడండి, 2 విషయాలు దేవునికే వర్తిస్తాయి. ఈ 2 విషయాలు దేవునికే వర్తిస్తాయి. మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయం అంతా కూడా జ్ఞానం గురించి మాట్లాడింది. మరి జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఎవరు అంటే, జ్ఞానం అంటే దేవుడే, అంటే యేసు ప్రభు. ఆయన మనకు జ్ఞానమును విమోచనమును ఆయను అని రాయబడింది. యేసు ప్రభు గురించి రాయబడింది. కనుక యేసు ప్రభువుని గురించి రాయబడిన మాటల నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అనేటువంటి మాట, నన్ను అనేది యేసు ప్రభువుకి సూచించే పదం. అందుకే
అదే సామెతలు 8వ అధ్యాయంలో 35వ వచనంలో కూడా ఏం రాయబడింది? సామెతలు 8:35, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. కనుక ఇక్కడ నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అనే మాట మనం ఆధారం చేసుకుని మనము దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో మరి మనం ఉండటం ద్వారా తిరిగి ఆయన ప్రేమ మనం ఎలా పొందగలుగుతామో, ఎలాంటి ప్రేమను పొందామో జ్ఞాపకం చేసుకుని మనం ఆయన ఆరాధిస్తాం. ప్రభువా, నిన్ను నేను ప్రేమించిన కారణం చేత నీవు నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించిన కొన్ని ఆధిక్యతలను బట్టి నిన్ను ఆరాధిస్తాను అనే అనుభవంలోనికి మనం రావాలి. చూడండి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అనే మాట ఈ సంవత్సరం మన సంఘానికి ఇవ్వబడిన వాగ్దానం. నేను అనేక పర్యాయాలు ఈ వాగ్దానం పట్టుకుని ఆలోచిస్తాను. ఏంటి ప్రభువా, మాకు ప్రతిసారి ఏదైనా ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం ఇచ్చావు, ఈసారి ఎందుకు ఇలాంటి వాగ్దానం ఇచ్చావు అని ఆలోచిస్తాను నేను. నన్ను ప్రేమించువారు నేను ప్రేమిస్తాను అంటున్నాడు అంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తే తిరిగి ఆయన ప్రేమను పొందేవారికి ఉంటామని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అనేకులు మనం దేవుణ్ణి ప్రేమించలేకున్నాం ఒకవేళ అనుకుంటాను నేను, ప్రేమించలేకున్నామేమో, అందువలన మీరు నన్ను ప్రేమిస్తే నేను మళ్ళీ మిమ్మల్ని నేను ప్రేమిస్తాను అని. కనుక దేవుణ్ణి ప్రేమించేవారు మనము మరి ఆయనను ప్రేమించే అనుభవంలో కనుక మనం ఉంటే దేవుని యొక్క ఏర్పాటు ఏంటో మన జీవితంలో మనము చూడగలుగుతాం. చూడండి, దేవుణ్ణి ప్రేమించడం ద్వారా ఒక వాస్తవంగా ఇంకో మాట కూడా ఏం చెప్పాలా, అసలు దేవుణ్ణి మొదట మనం దేవుణ్ణి ప్రేమించామా లేకపోతే మనల్ని దేవుడు ప్రేమించాడా? ఇది గుర్తుంచుకోవాలి. మొదట ఎవరిని ఎవరు ప్రేమించారు అంటే ఏం చెప్తారు? నేనే దేవుణ్ణి ప్రేమించానని చెప్తామా? కనుక లేదు, అట్లా అది పొరపాటు. ఏమని చెప్పాలా? దేవుడే మొదట నన్ను ప్రేమించాడు, ఆయన ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమగల దేవుడు, కనుక ఆయనే మొదట నన్ను ప్రేమించాడు, నేను ఆయనను ప్రేమించేటట్లు నన్ను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పగలగాలి. చూడండి, అందువలన ఇక్కడ మరి వాస్తవంగా మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు, మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు, లేకపోతే మొదట ఆయనే మనల్ని ఎరిగాడు, మొదట ఆయనే మనల్ని కనుగొన్నాడు. సరే, ఈ విషయాలు గమనించండి. మొదట మనల్ని ప్రేమించినవాడు ఆయనే, మొదట మనల్ని ఎరిగినవాడు ఆయనే, మొదట మనల్ని కనుగొన్నది కూడా ఆయనే, వెదకి కనుగొన్నాడు. లోకంలో నశించిపోతున్న మనలను వెదకి కనుగొన్న దేవుడు. చూడండి, ఈ మాటలు మనం గమనించుకుంటే దేవుణ్ణి ప్రేమించుట ద్వారా మరి మనకు కొన్ని ప్రయోజనాలు, ఏమేమి ప్రయోజనాలు కలిగినాయో మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధన చేయవలసినటువంటి అవసరత కూడా మనకు ఉంది. సరే, దేవుణ్ణి మనం ప్రేమించడం ద్వారా కలిగే కొన్ని ప్రయోజనాలు, కొన్ని సంగతులు చూద్దాం. చూడండి, కీర్తన, మొదటిదిగా కీర్తన 91వ అధ్యాయం, కీర్తన 91వ అధ్యాయం మాటలు గమనిస్తాం. కీర్తన 91:14, కీర్తన 91:14 వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. ఇదే కీర్తనలో ఒక మాట ఉంది చూడండి, 16వ వచనం చివరిలో, నా రక్షణ అతనికి చూపించెదను. ఇక్కడ ఎన్నో ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. కనుక అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. కనుక ఎవరి గురించి కీర్తన రాయబడింది అంటే, మరి ఎవరి గురించి రాయబడింది? దావీదు భక్తుడు ఆ విధమైన అనుభవంలో ఉన్నాడు. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. అందుకని 18వ కీర్తనలో మొదటి వచనంలోనే అన్నాడు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూసారా, ఈ మాటలు మనం చెప్పగలుగుతామా? దావీదు చెప్పాడు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను.
కనుక ఆయన దావీదు అంటున్నాడు ఆ మాట, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 91వ కీర్తన 14వ వచనం 16వ వచనంలో ఎవరు అంటున్నారు ఈ మాట? దేవుడు భక్తునితో అంటున్నాడు, దేవుడు భక్తుడితో అంటున్నాడు. మనం కనుక దేవుణ్ణి ప్రేమించేటువంటి అనుభవంలో ఉంటే కనుక ఆయన తిరిగి మనకు చలవిచ్చే మాట ఇదే, మన గురించి చలవిచ్చే మాట ఏంటది? అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. చూసారా, ఎన్నో ఆధిక్యతలు దేవుని వలన మనకు కలుగుతాయి. అట్లా నన్ను గణపరుచు వారిని నేను గణపరచదను అనే మాట మరి ఇట్లా మన జీవితంలో అప్లై చేయబడుతుంది. దేవుడు ఆయన గనక మనం గణపరిస్తే మనం తిరిగి గణపరచబడతాం. అందుకే 14వ వచనంలో 2వ వరుసలో ఉంది కదా, అక్కడేముంది? నేను అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతనిని గణపరచెదను అని అన్నాడు. కనుక దావీదు యొక్క జీవితంలో మనం చూస్తే దేవుని రక్షణ కార్యము అతని జీవితంలో జరగటాన్ని మనం గమనిస్తాము. అది ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించాడు కనుక, దేవుణ్ణి ప్రేమించిన వాడు కనుక, దేవుని యొక్క మరి నామాన్ని ఎరిగిన వాడు కనుక, ఆయన దేవుణ్ణి అంగీకరించాడు కనుక, దేవుని యొక్క కృపకై వేడుకున్నాడు కనుక, ఎంతో దుర్మార్గమైనటువంటి జీవితం జీవించిన దావీదు కూడా దేవుని ఏర్పాటు ఉన్నాడు కనుక రక్షణ పొందుతూ వచ్చాడు, రక్షించబడుతూ వచ్చాడు. ఇట్లా దేవుని యొక్క ఏర్పాటులో మరి ఆయన ప్రేమించే వారికి రక్షణ అనేది కలిగేదిగా ఉంటుంది. రక్షణ చూడండి, దావీదుకు వాస్తవంగా మరి ఆయన క్రైస్తవుల లేకపోతే యూదుల్లో పుట్టాడు. వాళ్ళ నాన్నగారు కూడా మంచి భక్తిపరుడే. ఆయన కూడా బలిపీఠాలు కట్టి బలియాగాలు అర్పిస్తాడు. ఆయనకి 8 మంది సంతానం. 8 మందిలో కడసరివాడైన దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుండి కూడా దేవుని స్మరణ ఎక్కువ చేసేవాడు దావీదు. అయితే అతను ఒక దశ వచ్చిన తర్వాత, గొల్యాతును చంపిన తర్వాత అతని యొక్క జీవితంలో ఒక మార్పు, టర్నింగ్ పాయింట్ అంటారు కదా, ఒక టర్నింగ్ వచ్చింది. చిన్నవాడుగా ఉన్న ఈ దావీదు మరి పెద్దవాడై కొన్ని కార్యాలు దేవుని కొరకు చేయడం ప్రారంభించాడు. కనుక దేవుని ఏర్పాటును జరిగించిన వాడుగా ఉన్న దావీదు. కనుక అతనికి ఎన్నో రకాల ఆపదలు కూడా వచ్చినాయి, ఎన్నో రకాల శ్రమలు వచ్చినాయి, ఎన్నో రకాల ఇబ్బందులు. చూడండి, ఈ కాలంలో మనకు బాప్తిస్మం ఉంది కానీ ఆ కాలంలో ఉందా? లేదు కదా. ఆ కాలంలో బాప్తిస్మం లేదు, విశ్వాసం ఉంచితే రక్షణ కార్యం. అట్లనే దావీదును దేవుడు కోరుకుని సమూయేలును పంపించి తనను అభిషేకించడం ద్వారా దేవుని ఏర్పాటులోకి తీసుకురాబడిన దావీదు. సరే, అంతకు మునుపు గొర్రెలు కాసుకునేవాడు. ఎప్పుడైతే దావీదును సమూయేలు తైలముతో అభిషేకించాడో ఆ తర్వాత నుండే గొలియాతును చంపాడు. తర్వాత దేవుని కొరకైన కార్యాలు చేయడం ప్రారంభించాడు. అంటే తనలో దేవుని కార్యం జరిగించబడి ఆయన దేవుని కొరకైన కార్యాలు లేకపోతే ఆయన కొరకైనటువంటి ఆ పనుల్లో చురుకుదనం కలిగి మరి దావీదు కొనసాగిన వాడుగా ఉన్నాడు. కనుక దేవుణ్ణి దావీదు ప్రేమిస్తే తిరిగి ఏమంటున్నాడు దేవుడు? అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నా రక్షణ అతనికి చూపించదు. రక్షణ కార్యం తప్పించాడు, అన్ని ఆపదలను తప్పించాడు, మరణకరమైన ప్రమాదాలను తప్పించాడు, గాఢాంధకారపు లోయల్లోనూ తప్పించాడు. చూడండి, ఎన్నో రకాలైన ఆటుపోట్లు కలిగిన దావీదు జీవితంలో ఈ వచనం అతని జీవితంలో నెరవేర్చబడడం మనం చూసినప్పుడు మన జీవితంలో కూడా అంతే. ఎన్నో రకాల ఆటుపోట్లు, ఇరుకులు, ఇబ్బందుల్లో మనం కూడా ఆ విధంగా దేవుని చేత ప్రేమించబడి తిరిగి మనం కూడా ఆయన్ని ప్రేమించిన వారుగా రక్షణ కార్యం జరిగించబడటాన్ని మన జీవితంలో కూడా మనము చూస్తాం. అందుని బట్టి మనము దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇది మొదటి విషయం. రెండవది చూడండి, రెండవది రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయము 8వ అధ్యాయము 28వ వచనం. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ మాట గమనించండి. దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. ఇది మాకు
ఎంతో నోటెడ్ ఈ వచనం, ఎంతో నోటెడ్. ఎందుకంటే మేము ఆ సేవకులుగా అనేక సందర్భాల్లో మాకు వచ్చిన కష్టాల్లో మేము మరి ఏం చేస్తాం, ఎవరు చెప్పుకుంటాం? ఒకవేళ మేము బయటకు మా బాధను వ్యక్తం చేసిన ఎట్లా ఉంటుందంటే మరి మేమే దేవుణ్ణి అనుమానించినట్టు అయిపోతుంది. అందుకే మేము అన్న ఏం పర్లేదు రోమా 8:28 అనుకుంటాం. మేము రోమా 8:28 ఉంది మనకు అనుకుంటాం. ఏంటయ్యా రోమా 8:28 ఏముంది? దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూర్చి జరిగించేవాడుగా ఉన్నాడు అనేది. ఆయన దేవుడు మనకు జరిగిన నష్టాన్ని కూడా సమకూరుస్తాడు, మనకు మేలు చేస్తాడు అనేటిది మేము చెప్పుకుంటూ ఉంటాం చావుకులుగా, లేకపోతే కొంతమంది బ్రదర్స్గా మాట్లాడుకున్నప్పుడు ఈ విషయాలు మాకు మా మధ్యలో వస్తూ ఉంటాయి. కనుక దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుట కొరకై ఆయన ఏం చేస్తాడంట? సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనకు ఏదైనా ఒక వ్యతిరేక్తమైనటువంటి పరిస్థితి వచ్చింది, ఏదైనా ఆపద కలిగిన పరిస్థితి వచ్చింది, ఎంతో ఇబ్బంది పడుతున్నాం, మనకు ఎవరు సహాయం చేయట్లేదు, మనకు ఎవరు సహాయం చేయడానికి వాళ్ళ వల్ల కూడా కావట్లేదు. అప్పుడు దేవుడు మేలు చేయడానికై ఆయన సమస్తమును సమకూరుస్తాడు. అంటే ఎంతో చిన్న భిన్నాలు అయిపోయింది పరిస్థితి, ఎంతో నష్టదాయకం అయిపోయింది పరిస్థితి. అప్పుడు ఏమైందంట? దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ఏం చేస్తాడు? మనకు మేలుగా మార్చి ఆ చెదిరిపోయిన ఆ పరిస్థితి అంతటిని కూడా ఒక దగ్గర తీసుకొచ్చి సమకూర్చి సెట్ చేసి మనకు మేలుగా అనుగ్రహించే దేవుడు. అందువలన దేవుణ్ణి ప్రేమించే వారికి మేలుంది. వారికి ఎప్పుడు కూడా ఏ ప్రమాదం వచ్చినా, లేదా ఇబ్బంది వచ్చినా, ఆపద వచ్చినా, కష్టం వచ్చినా ఏం చేస్తాడు? దేవుడు దాన్ని సమకూర్చుతాడు. చెదిరిపోయిన వారిని సమకూర్చుట, లేకపోతే ఎన్నో రకాలైన ఆటుపోట్లు, ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులను సమకూర్చుట. చూడండి, కొన్ని పర్యాయాలు మన జీవితంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. అయితే దేవునికి మన మీద ఉన్నటువంటి ఆయన ఆ సంకల్పం, దేవునికి మన మీద ఒక సంకల్పం ఉంటుంది. అందుకే ఏముంది అక్కడ? ఏం రాయబడింది? దేవుణ్ణి ప్రేమించు వారికి ఏమన్నాడు అక్కడ? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. చూసారా, మన ఎడల దేవునికి ఒక సంకల్పం ఉంటుంది, మన ఎడల దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది. ప్లాన్ లేకుండా ఆయన మనల్ని ఏం ఏర్పాటు చేసుకోలేదు. సరే, గొర్రెలు కాకునే దావీదును దేవుడు ఏం చేశాడు? ఆయన సంకల్పం చొప్పున సింహాసనంలో కూర్చోబెట్టాడు. పెంట కుప్పల మీద తిరిగే దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందువలన అట్లా మన జీవితంలో కూడా మన ఎడల ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం నెరవేర్చబడుట కొరకు మనకున్న విరోధమైన వాటన్నిటిని కూడా అనుకూలంగా మార్చి, మనకి కీడుగా ఉన్న వాటిని కూడా మేలుగా మార్చి ఏం చేస్తాడు? మన కొరకు వాటిని సమకూర్చి జరిగించే దేవుడు. నేనేమంటానంటే, ఎవరు పరిష్కారం చేయలేని సమస్య అయినా కూడా దేవుడు చేసేస్తాడు. సరే, కొన్ని పర్యాయాలు నా జీవితంలో నేను చాలా విషయాలు నేను ఎరుగుతున్నాను. నేను ఇది నా వల్ల కాదు, ఏం చేయాలనుకున్నాను, నేను ఇది నాకు చేత కాదు, ఏం చేయాలనుకుంటే దేవుడు దాన్ని ఏం చేశాడంటే అసలు ఎవరు ఊహించని రీతిగా అద్భుతంగా దాన్ని మార్చివేసిన అనేక సందర్భాలు నేను నా జీవితంలో కూడా చూశాను. కనుక దేవుడు అంట మన కోసం అవన్నిటిని కూడా సమకూరుస్తాడు, పరిస్థితులను సమకూరుస్తాడు. అవసరమైతే మనకు అనేక పక్కల నుంచి సహకారాలను సమకూరుస్తాడు. అనేక విధాలుగా మనకు సహాయం చేయడానికి 4 దిక్కుల ఆయన ఏం చేస్తాడు? 4 దిక్కుల నుండి మనకు సహాయం చేసుకుంటూ వస్తాడు. కనుక ఆయన సంకల్పంలో మనం ఉన్నాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంకల్పంలో మనం ఉన్నాం. మన కొరకు, మన పక్షంగా ఆయన ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాను మన కొరకు వేసిన ప్లాన్ అది. ఇదిగో ఆ పలానా నా బిడ్డకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది కనుక నేను ఆ పరిస్థితిని మేలుకరంగా మార్చాలి అని మన కొరకు అంతా కూడా సెట్ చేసి సరిచేసి మనలను బలపరిచే దేవుడు. అందుకే చూడండి, అక్కడ కిందన్న 29వ వచనంలో దేవుడు మనలను ముందుగానే ఎరిగాడు, ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. చివరికి ఆయన మహిమలోనికి మనల్ని తీసుకువెళ్ళాలనేదే ఆయన సంకల్పం. ఒకవేళ ఆయన సంకల్పంలో నుండి మనము తొలగిపోతే, లేకపోతే ఆయన సంకల్పంలో లేక నష్టపోతే ఆయన మహిమలో ప్రవేశించలేం మనం.
అందువలన ఆ మహిమలో ప్రవేశించడం ఇంపార్టెన్స్, ఆయన దగ్గరకు మనం వెళ్ళడం ఇంపార్టెన్స్. అందుకే ఏం చేస్తున్నాడు, ఎక్కడైనా మనము మరి ఆయన సంకల్పంలోంచి దూరం ఉండి ఆ మహిమలో ప్రవేశించలేకపోతామేమో అనేటువంటి జాగ్రత్త ఆయనకుంది. అందుకనే మొదటి నుంచి ఎరిగాడు. ఎప్పటి నుంచి ఎరిగాడు? జగత్తు పునాది వేయకబడకము నుంచి ముందు నుంచి ఎరిగాడు. ఇంకా ఈ సృష్టికి పునాదులే వేయలేదంట, దానికి ముందు నుంచి ఎరిగాడు. తర్వాత ఆయన మనం ఆయనకి ఎరుకైన వారమే, జగత్తు పునాది వేయకబడకము నుంచి ఎరుకైన వారమే. తర్వాత మన యొక్క జీవితంలో మనం ఏమై ఉంటామో ఆయనకి ఎరుకైన వారమే. మరి మనల్ని ఆ విధంగా పిలిచాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, తన మహిమ మనకి ఇవ్వాలని ఆయన యొక్క ఆలోచన. అందుకే నా మహిమలో మీరందరూ ప్రవేశించాలనే ఉద్దేశం కలిగి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని మేలుగా మారుస్తున్న దేవుడు. ప్రభువా, నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని మేలుగా మార్చే దేవుడు అని మనము ఏం చేస్తామంటే ఆరాధన చేస్తాం. నిన్ను ప్రేమించే వారికి అనగా నీ సంకల్పంలో ఉన్నవారికి మేలు చేసే దేవుడవు కనుక నేను కూడా నీ సంకల్పంలో ఉన్నాను. మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఏమి కంగారు పడవద్దు. ఖచ్చితంగా మన పైన దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మనం వేసుకోవద్దు ప్రణాళికలు. మనం వేసుకుంటే చాలా ఫెయిల్ అయిపోతాం. ఆయన ప్రణాళికలో మనం ఉంటే ఆయనే మనకు అన్ని మేలుగా మార్చేస్తాడు, కీడులను కూడా తప్పిస్తాడు, ఆపదలను తప్పిస్తాడు. అందువల్ల అలాంటి దేవుడు అయ్యా, అంటే నీ సంకల్పం చొప్పున నాకు కీడును కూడా మేలుగా మార్చిన దేవుడవు అని మనం ఆరాధన చేస్తాం. ఇది రెండవది. మూడవది చూడండి, 1 కొరింథీ 2వ అధ్యాయం 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ 2:9 ఆ మాటలు గమనించండి. 1 కొరింథీ 2:9 ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఇక్కడ మనం గమనిస్తే మూడవ సంగతి ఏంటి? దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏం సిద్ధపరిచాడు? దేవుడిని ప్రేమిస్తున్న మన కొరకు దేవుడే సిద్ధపరిచాడు. అక్కడ ఏమంటాడంటే భక్తుడు, అవి కంటికి కనబడే కాదు, చెవికి వినబడే కాదు, మనుష్య హృదయానికి అర్థమయ్యేవి కాదు. దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరిచాడో నీ కంటికి కనబడినది. అది నువ్వు ఎన్నడూ వినుండవు ఆ సంగతులు. తర్వాత నీ హృదయానికి అది ఆ సంగతి అసలు గోచరమే కావట్లేదు. అంటే నా తలంపు ఏంటంటే, నీవు గ్రహింపలేని సంగతులు నీ కొరకు చేసే దేవుడు. నువ్వు గ్రహించలేనటువంటి సంగతులు ఏం గ్రహించలేము మనం. అందుకే ఆ 10వ వచనం చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఈ మాట గమనించారా? మనకైతే దేవుడు తన ఆత్మ వలన వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఏం సిద్ధపరిచాడు దేవుడు మనకు అనేది ఆలోచించండి. ఏం సిద్ధపరిచాడు? అది ఈ లోక సంబంధమైంది కాదు. ఈ లోక సంబంధం అయితే మనం ఎక్కడో చూడవచ్చు. మనకు ఇంతవరకు చూడని వాటిని రాబో రోజుల్లో మనం చూడబోతున్నాం. ఏంటది? పరలోకం. సరే, పరలోకం లేకపోతే దేవుని మహిమ, దేవుని సింహాసనం మనం ఇద్దరు చూడలా, కానీ ఒకరోజు అవి చూడబోతున్నాం. మనం దేవుని దగ్గర వెళ్ళబోతున్నామని మన హృదయానికి అర్థమైపోయింది. అంటే మన ఆత్మ వల్ల మనం బయలుపరిచిన దేవుడుగా ఉన్నాడు. మనకు ఒక రాజ్యమే సిద్ధపరిచాడు అనేది మనకి వింటున్నాం కానీ చూడలా, ఒకనాడు చూస్తాం. సరే, తర్వాత ఆయనతో కూడా మనము పరలోకంలో సంచరిస్తామంట. ఆయన మనతో మాట్లాడతాడంట. ఏమని మాట్లాడతాడు తెలుసురా? ఏమని మాట్లాడతాడు? మీరు నమ్మాలి, దేవుడు మనతో మాట్లాడతాడు. యేసుప్రభు అక్కడ మనతో మాట్లాడుతాడు. ఆ బ్రదర్ ఎమరాల్డ్, మరి అక్కడ లాంగ్వేజ్ ఏం వాడతారో నాకైతే వివరంగా తెలియదు. దేవుడు ఏం లాంగ్వేజ్ అంటే ఏం చెప్తాను చెప్పండి? తెలుగు మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిబ్రూ మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు, గ్రీక్ కూడా మాట్లాడతాడు. ఆయన అందుకని అన్ని భాషల వాళ్ళతో మాట్లాడతాడు. కనుక అక్కడ ఏం భాష ఉంటుందో? పరలోక భాష. ఆ భాషలో మనతో అంటాడు, ఎమరాల్డ్, నువ్వు నా కొరకు చక్కగా లోకంలో భూమి మీద ఉన్నప్పుడు ఎంతో భక్తి చేశావు, నేను చూసి చాలా సంతోషపడుతున్నాను అనేది మనం అక్కడ వింటాం. యేసు ప్రభు మనతో మాట్లాడుతూ అక్కడ సంచరిస్తాడంట పరలోకంలో. అవన్నీ మనం వింటాం.
ఇక్కడ మనకు అర్థం కాని సంగతులన్నీ అక్కడ, ఓహో ఎందుకొరకైనా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంది, నన్ను రక్షించుకుంది ఎందుకొరకైనా, ఆయన నాకు ఇక్కడ నివాసం ఇవ్వడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడా, లేదా ఆయన నాతో ఇక్కడ సంచరించడానికి, నన్ను పరలోకమంతా చూపించడానికి నన్ను అక్కడ మన హృదయానికి అర్థమవుతాయి విషయాలు. అందువలన ఆ సంగతులు ఈ లోకంలో ఉండగానే మనం చెప్పుకుంటున్నాం. దేవుడు మన కొరకు పరలోకం సిద్ధపరిచాడు, దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు, అక్కడ ఒక నివాసం సిద్ధపరిచాడు, మనం అక్కడికి వెళ్ళబోతున్నాం, ఆయనతో సంచరించబోతున్నాం. ఈ సంగతులన్నీ ఆత్మ వల్ల మనకు బయలుపరచబడినాయి. ఇక్కడ తలంపు ఏంటంటే, మనం గ్రహించలేని సంగతులు మన కొరకు సిద్ధపరిచిన దేవుడు. ప్రభువా, నేను ఊహించలేని లేకపోతే గ్రహించలేని సంగతులు నా కొరకు సిద్ధపరచు. ఇక్కడ ఈ సంగతులు కూడా గమనిస్తే, దేవుడు తన్ను ప్రేమించు వారికి సిద్ధపరిచిన విషయాలు ఇవి. అందరికి కాదండి, దేవుడిని ప్రేమించలేని వారికి లేదు ఇది. దేవుడు తన్ను ప్రేమించు వారికి సిద్ధపరిచినవి ఇక్కడ మనం గ్రహించే అనుభవంలోకి తీసుకురాబడ్డాం. నా కొరకు పరలోకము సిద్ధపరిచావు, నీ సింహాసనం పరలోకంలో, నీ సింహాసనం నీకు. అక్కడ మనం చూస్తాం, ఒకరోజు సింహాసనాసీనుడైన దేవుడు సింహాసనంలో కూర్చునుండగా చూస్తాం. అక్కడ ఆయన ముందర కోటాను కోట్ల దేవదూతలు ఆరాధన చేస్తూ ఉంటారంట. ఏమని ఆరాధన చేస్తారు? లెక్కింపజాలని దూతలంట అక్కడ ఆరాధన చేస్తారు, మానక ఆరాధన చేస్తూనే ఉంటారంట. అదే సమయంలో రక్షించబడిన మనం కూడా వాళ్ళతో చేరి మనం ఆరాధన చేస్తాం. మన ఆరాధన ఏంటి? రక్షణకర్త అయిన నా దేవా అని. వాళ్ళేమో పరిశుద్ధుడా 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 అని రాత్రింపగళ్ళు ఆరాధన చేస్తుంటే, మనమేమో రక్షణకర్త అయిన దేవా అని ఆరాధన చేస్తాం. అంటే వాళ్ళ ఆరాధన కంటే ఇంకొక మెరుగైన ఆరాధన. అట్లాంటి అనుభవంలో గ్రహించలేని వాటిని మన కొరకు సిద్ధపరిచిన దేవుడు. ప్రభువా, నేను గ్రహించలేనయ్యా, నువ్వు నా కొరకు పరలోకం సిద్ధపరిచావు, నువ్వు నా కొరకు మహిమను మరి సిద్ధపరిచావు, ఆ మహిమలో నాకు ఒక నివాసం సిద్ధపరిచావు, ఆ నివాసంలో నేను ఉంటాను, నన్ను తీసుకువెళ్ళడానికి రానంటున్నావు అనేది మనం ఆరాధించే అనుభవంగా ఉండాలి. ఒకనాడు వస్తుంది, ఒకరోజు వస్తుంది, మనమందరము మార్పు చెంది ఆయన దగ్గరకు వెళ్ళిపోతాం. సరే, ఇది ఊహించారా? లోకములో సృష్టిలో ఉన్న ఎంతో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు తలపట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏమని పట్టుకుంటున్నారంటే, వాళ్ళకి ఏమర్థమైందంటే, అంటే ఏం అర్థం కాక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మొత్తానికి సృష్టిలో లోకంలో అంతకు మునుపెన్నడూ జరగనిది ఏదో జరగబోతుందబ్బా, అది మాకు అర్థం కావట్లేదు. శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తుంటారు, మార్పులు చేర్పులకి ఏం జరుగుద్ది అని చెప్పేస్తుంటారు వాళ్ళు. కానీ ఈ విషయం వాళ్ళకి అర్థం అవట్లా. ఏంటి? ఒక రోజు రాబోతూ ఉంది, ఎంతోమంది ప్రజలు ఇక్కడి నుండి కనబడకుండా మాయమైపోతూ ఉన్నారు, ఏదో మధ్యలో ఆకాశంలో జరిగిపోతుంది అనేది అంచనా వేస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం కావట్లా. మనకైతే అది అర్థమైంది. సరే, శాస్త్రజ్ఞులకు అర్థం కావట్లా. వాళ్ళకు ఇదే చెప్తున్నారు, ఏదో జరగబోతుంది, ఏం జరుగుద్దో మనకు తెలియదు. సరే, నీకైతే తెలిసిందిగా, ఒకరోజు వస్తుంది, ప్రభు కడబోర ఊతాడు, మనమందరం ఆయన దగ్గరికి వెళ్తాము, ఎత్తబెడతాము, క్షణంలో మార్పు చెంది ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అనేది నీకు తెలిసింది. కానీ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకే తెలియలేదు ఇది. వాళ్ళు అనుకుంటున్నారు ఏదో జరగబోతుంది, ఏం జరుగుతుందో తెలియదు కానీ ఏదో జరగబోతుంది. కనుక అట్లాంటి గొప్ప, అందుకనే ఇర్మియా 33:3 వ్రాయబడింది, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానన్నాడు దేవుడు. నువ్వు నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేసేదని అన్నాడు దేవుడు అక్కడ. కనుక మనం గ్రహించలేని గూఢమైన సంగతులు తెలియజేసి మనలను ఆయన ఏర్పాటులో ఆ విధంగా తన రాజ్యం కొరకు సిద్ధపరిచే మన దేవుడిని మనం ఆరాధించాలి. ప్రభువా, గ్రహించలేని సంగతులు మరి నా కొరకు నువ్వు సిద్ధం చేసావు. శాస్త్రజ్ఞులు తలబట్టుకున్నట్టుగా కాదు, నేను తల ఎత్తుకుని నీ కొరకు కనిపెట్టుకునేవాడుగా నన్ను సిద్ధం చేశావు అని మనం చెప్పాలి. చూసారా, ఒకరోజు రాబోతుంది, మనం అందరం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. గొప్ప సంగతి అది, ఎంతో గొప్ప అద్భుతమైన సంగతి. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ప్రభువును, ఇది 3వది. 4వది చూడండి, ఎఫెసీ 3వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. ఎఫెసీ 3వ అధ్యాయం 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను
ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. కానీ ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఆ మాట 19వ వచనంలో ఒక మాట ఉంది, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. పైన 15-18 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి, 6వ వరుసలో 5వ వరుసలో ఒక మాట ఉంది. 5వ వరుసలో లేకపోతే 3వ వరుస 4వ వరుస చూడండి, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగున్నట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాం. కనుక ఇక్కడ కూడా ప్రేమయందు వేరుపాడి స్థిరపడి అంటే యేసు ప్రభువుని ప్రేమించే అనుభవంలో, అనేక మందిని ప్రేమించగలిగే అనుభవంలో దేవుడు మనకేం సిద్ధపరిచాడు, ఏం చేశాడంట, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుడు, శక్తి గల దేవుడు. ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, మనం ఊహించే వాటికన్నా ఊహించే వాటికన్నా కూడా ఊహించలేనివి చేసిన దేవుడుగా ఉన్నాడు. ఊహించలేనివి చేసే దేవుడుగా ఉన్నాడు. మనం ఊహించలేము సరే, అంటే ఏదో అనుకున్నాం ఇంకేదో అయింది, అనుకుంటూ ఒకటైతే ఇంకొకటి అయింది. అంటే నేను ఏదో చిన్నగా ఊహించుకున్నానండి, కానీ నాకు పెద్దగా జరిగింది అని. అంటే నా పెద్ద సంగతిని దేవుడు నాకు అనుగ్రహించాడు, ఊహించని దానికంటే పెద్దది ఇచ్చాడు, ఎక్కువ మొత్తం ఇచ్చాడు. అనే కార్యాలు మన కొరకు మాత్రమే చేయగలిగిన దేవుడు. ఊహించలేనంత సరే మనం అనుకోలేము. ఒక్కోసారి దేవుడు ఇంత చేస్తాడు అనుకోలేదండి, దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదిస్తాడు అనుకోలేదండి మనమే అంటాం. కానీ కొన్ని పర్యాయాలు అంతే, ఊహించలేనివి మన జీవితంలో జరిగించి మనలను ఏం చేస్తాడంట, మన జీవితంలో ఊహించలేనివి జరిగించుట చేత దేవుడు మనకు చేసే ఆ గొప్పదైనటువంటి ఆయన ఏర్పాటు ఏంటంటే అత్యధికముగా శక్తి గల దేవుడు అని అంటూ క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ గమనించండి, అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా, ఇంకా కొంచెం ఎక్కువ, ఇంకా గ్రేడ్ పెరిగిపోయింది. నేను ఇంకా ఊహించలేనివే చేస్తాడనుకున్నా, అడిగే వాటికంటే ఊహించలేని వాటికంటే అత్యధికముగా ఇంకా ఎక్కువగా చేస్తాడంట. కాబట్టి ఆ విషయాలు గమనించాలి మనం. దేవుడు మనము కోరుకున్నవే కాదు, కోరనివి కూడా చేస్తాడు. సరే, మనం కోరుకున్నవే కాదు. ఇంకో సంగతి గమనించాలి, దేవుడు మన కోరికలను తృప్తిపరుస్తాడా పరచడా? ఏం చెప్తారు? మనకు కొన్ని కోరికలు ఉంటాయి. అంటే కోరికలు అంటే మరి అదే పనికిమాలిన కోరికలు కాదులేండి. మనకు కొన్ని కోరికలు ఉంటాయి. ఏంటంటే కోరికలు, ఒకవేళ ఒక పెళ్ళి కాని వ్యక్తి అనుకోండి, నాకు పెళ్ళి అవ్వాలని కోరుకుంటారు. పెళ్ళైన వ్యక్తిని అనుకోండి, నాకు పిల్లలు పుట్టాలని కోరుకుంటారు. కొన్ని దానికి ముందుకు వెళతాం. ఒక వ్యక్తి నేను బాగా చదువుకోవాలని కోరుకుంటుంది, లేకపోతే నా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరుకుంటుంది, లేకపోతే ఇంకొంచెం చూస్తే నేను మంచి ఐఏఎస్, ఈ పిల్లలు కూర్చున్నారు ఇక్కడ ముగ్గురు కూర్చున్నారు కదా, ఈ ముగ్గురికి మూడు కోరికలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంది. సరే, వాళ్ళ నాన్నకుంది, వాళ్ళ నాన్నకున్న కోరిక వీళ్ళు కూడా గుర్తుపెట్టుకున్నారు, ఆ కోరిక నెరవేరుస్తారంట నాకు చెప్పారు. కాబట్టి వీళ్ళకు కోరిక ఉంది, బాగా చదువుకోవాలి. ఏం చదువుకోవాలంటే ఒక ఆయన అన్నాడు ఐఏఎస్ చదువుకుంటా అన్నాడు, మంచిదే, అది కోరిక. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మన కోరికలను తీర్చడంటే ఖచ్చితంగా తీరుస్తాడు. అందుకే చూడండి, కీర్తన 20వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. కీర్తన 20వ అధ్యాయము ఆ మాటలు మనం గమనిస్తే మన కోరికలను తీర్చే దేవుడు. కీర్తన 20వ అధ్యాయం, కీర్తన 20వ అధ్యాయము 4వ వచనం. కీర్తన 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును
సఫలపరుచునుగాక. ఇక్కడ ఈ మాట గమనించండి, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరుచునుగాక. ఇక్కడ గమనించండి, దేవుడు మన కోరికలను తీరుస్తాడు, మన నైవేద్యాలను ఏం చేస్తాడంట, అంగీకరిస్తాడు, మన ప్రార్థనలు అంగీకరిస్తాడు, మన నైవేద్యాలు అంగీకరిస్తాడు. కనుక గుర్తుపెట్టుకోండి, ఎవరి నైవేద్యం పెడితే వాళ్ళ నైవేద్యం అంగీకరించడు దేవుడు. కొన్ని రకాలైనటువంటి వారు చేసే ఆరాధన అంటే ఆయనకి ఇష్టం ఉండదంట. అందువల్ల ఆయనకు మరి చూడండి, అక్కడ చేసే ఆరాధన అంగీకరిస్తాడు, చేసే ప్రార్థన అంగీకరిస్తాడు. ఏం ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను గొప్ప ఆఫీసర్ అవ్వాలని చేసాం అనుకోండి, మంచి కోరికగా ఆ కోరికను నెరవేరుస్తాడు. లేకపోతే నేను మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నాడు అనుకోండి, మంచి కోరికే తీరుతాడు. ఇంకా అంతకంటే నేను మందిరంలో దేవునికి అత్యంత నమ్మకస్తుడిగా ఉండాలని కోరుకున్నాడు అనుకోండి, అబ్బా ఇంకా ఈజీగా చక్కగా దేవుడు ఆ కోరికను తీర్చేస్తాడు. కనుక నీ కోరికను సిద్ధింపజేసే దేవుడు. కనుక నీకు ఎన్నో ఊహలుంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, అవన్నీ కూడా నువ్వు అడగకుండానే ఊహించకుండానే అత్యధికంగా చేసేస్తాడు దేవుడు. అది ఆయన యొక్క ప్రేమ. అందువల్ల దేవుడు అన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నానంటే, ఎవరైతే ఆయన ప్రేమించేవారు ఉంటారో వాళ్ళు ఆయనను గణపరుస్తారు. తర్వాత ఆ విధంగా గణపరిచేవారు ఎవరుంటారో వాళ్లకు దేవుడు చేసే కార్యాలు. కీర్తన 91, 14, 16 వచనాల్లో అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నా రక్షణ అతనికి చూపిస్తాను. తర్వాత రోమా 8:28లో అతడు నా దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు, అనగా తన సంకల్పంలో ఉన్న వారి కొరకు మేలు చేసే దేవుడు. తర్వాత మూడవదిగా, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచారో గ్రహించలేని సిద్ధపరిచిన దేవుడు. నాలుగవదిగా, మనం ఊహించలేని వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు, మన కోరికలను తీర్చే దేవుడు. మరి దుర్మార్గ కోరికలు కోరుకోబాకండి, మంచి కోరికలు కోరుకోండి, తప్పనిసరిగా తీరుస్తాడు దేవుడు. దానికోసం మనం ప్రార్థన కూడా చేయాలి. తప్పనిసరిగా దేవుడు మన యొక్క కోరికలు తీరుస్తాడు. అందువల్ల ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించావు, తిరిగి నేను నిన్ను ప్రేమించడం ద్వారా నాకు కలిగే అనేకమైన ప్రయోజనాలు నాకు జ్ఞాపకం చేశావు, కనుక నీకెన్నో వందనాలు అని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. దయచేసి మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.